నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన కోనేరును ఆదివారం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డిలు ఘనంగా ప్రారంభించారు. వేమిరెడ్డి దంపతులు 2 కోట్ల రూపాయలు తన సొంత నిధులతో కోనేరు నిర్మించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, ఎమ్మెల్సీ రవిచంద్రలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కోనేరు వద్ద వేద పండితులతోటి ప్రత్యేక పూజలు చేసి కోనేరు ప్రారంభించారు. योगी पूजिताय नमः ब्रह्मदानंद दैत्य संघ प्रणासंगे नमः वासुदेवाय नमः हरे नमः ब्रह्मगुप्तोत्सवाय नमः चक्र विग्रहाय नमः केशवाय नमः नित्याय परमूर्ते नमः ओम अत्यदात्रे नमः ओम विश्वदेवतामहारण्ये नमः ओम तीर्थस्वामिनाय नमः। ఈరోజు ఇక్కడ బిట్రగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎప్పుడో చోళరాజుల తరంలో నిర్మించిన ఈ ఆలయంలో కోనేరు తిరిగి పునర్నిర్మించడం అనే భాగ్యాన్ని ఆ భగవంతుడు మాకిచ్చినందుకు, ప్రభాకర్ రెడ్డి గారికి నాకు ఇచ్చినందుకు నిజంగా మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. అందులో భాగంగా కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు కూడా మమ్మల్ని అడగడం, మేము దానికి వెంటనే స్పందించడం, సుమారు 2 కోట్ల పైన ఈ కోనేరు అవడం జరిగింది. అది మా అదృష్టంగా భావిస్తున్నాం. స్వామివారికి చేసి మేము తిరిగి ఆయనకి కానుకగా ఇవ్వడం. అలాగే ఈ టెంపుల్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణారెడ్డి గారు కానీ, రవిచంద్ర గారు కానీ, అలాగే బీదా మస్తాన్రావు అన్న కానీ, వీళ్ళందరూ కూడా ఈ గుడికి ఎప్పటి నుంచో ఈ గుడిని ఎంతో అంగరంగ వైభవంగా భగవంతుడికి ఎన్నో సేవలు చేస్తున్నారు ఇక్కడ. అందులో భాగంగా ఇప్పుడు మరి ఈ 20 నెలల్లో ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా
అన్ని దగ్గరలా దేవాలయాలు పునర్నిర్మించాలని చెప్పి మనందరినీ కోరుతున్నారు. దేవుడిని మనం ఎక్కడా విస్మరించకూడదు, దేవుడికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఆయన కోరుతున్నారు. ఆ మాదిర ఇక్కడ మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు ఈ గుడి మీద చాలా శ్రద్ధతో ఇన్ని బహుత్తర కార్యక్రమాలు ఇక్కడ చేస్తుండడం నిజంగా వాళ్ళ అదృష్టం. ఆ భగవంతుని ఆశీస్సులు ఆయన మీద, ఆయన కుటుంబం మీద ఉండాలని, అలాగే మాకు కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమో వెంకటేశాయ నమః. నారద మహర్షితో స్థాపించినటువంటి బెల్లంకోట క్షేత్రం కావలి నియోజకవర్గ ప్రజానికాన్ని, నెల్లూరు జిల్లా ప్రజానికాన్ని సముద్ర ఉప్పెనల నుంచి కాపాడుకుంటూ ఎక్కడ కూడా కరువు కాటకాలు రాకుండా ఈ కలియుగ దైవం అయినటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి కాపలా కాస్తున్నటువంటి తరుణంలో ఈ మంచి ప్రభుత్వం, శ్రీ నారా చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుడిని అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఎంతో మంది దాతల సహాయ సహకారాలతో ఈరోజు ఈ గుడిని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నటువంటి తరుణం. గతంలో బేదా మస్తానరావు గారు, అదేవిధంగా వాళ్ళ సోదరుడు బేదా రవిచంద్ర గారు మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ గుడిని పతనమైపోతున్నటువంటి ఈ ఉత్తర వైపు ఉన్నటువంటి గాలి గోపురాన్ని నిర్మించి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే బృహత్తర కార్యక్రమాలు నిర్వహించాలి. ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయానికి ఉండాల్సినటువంటి ప్రహరీ గోడ నిర్మాణం జరగలేదు. వివిధ రకాల జంతువులు అన్నీ వచ్చిపోతున్నాయి. వీటి వల్ల అసౌచ్యం ఏర్పడుతుందనేటువంటి దృఢ సంకల్పంతో ఈ రోజున దేవస్థానం యొక్క నిధులలో నుంచి 1,65,00,000 రూపాయలు వెచ్చించి, అదేవిధంగా నా సొంత డబ్బులు కూడా వెచ్చించి ఈరోజు దానికి ప్రహరీ గోడ నిర్మాణానికి పూనుకున్నటువంటి తరుణంలో ఆనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులను ఒక్క మాటగా అడిగితే కోనేరు దేవుని యొక్క పుష్కరిణి, దేవునికి యొక్క చక్రస్నానం, దేవునికి నైవేద్యానికి నీరు అంతటి పవిత్రమైనటువంటిదే. దాన్ని పవిత్రులుగా ఉన్నటువంటి మీరు ఇది చేస్తేనే బాగుంటుందని వారు అడిగినప్పుడు వారు దానికి ముందుకు రావడం, దాదాపు 2,25,00,000 రూపాయలతో ఈరోజు కోనేరు నిర్మాణానికి పూనుకోవడం, 2025 ఆగస్టు 8వ తేదీన శంకుస్థాపన చేసిన రోజు నుంచి నిరంతరం కూడా వాళ్ళ యొక్క ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు దాదాపు ఖర్చు పెట్టి ఈరోజు దాన్ని ప్రారంభించినందుకు, వారి చేతుల మీదుగా ప్రారంభించినందుకు వారిద్దరికీ కూడా ధన్యవాదాలు ఆలోచన చేయడం నేను ప్రయత్నం చేశా. నా తర్వాత అనేక మంది ఇతర ఎమ్మెల్యేలు, ఇతర ప్రభుత్వాలు ఉన్నప్పుడు ప్రయత్నాలు చేశారు. టెంపరీగా మా స్నేహితులు ఇద్దరితో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఆ పుష్కరిణి చేశాం. తర్వాత ఎవరు వచ్చినా పని జరిగేది లేదు. కానీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మా సహచర ఎమ్మెల్యే గారు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు, మేమందరం కదా మన కావలి ఎమ్మెల్యే పువ్వుపాటి వెంకటకృష్ణారెడ్డి గారు, సోదరు రవిచంద్ర గారు, అదేవిధంగా కమిటీ చైర్మన్ గారు, పాలక మండలి, ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరిన సందర్భంగా వారు ఈ పుష్కరిణిని ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పుష్కరిణిని 7 నెలల కాలంలో, రికార్డు కాలంలో 7 నెలల కాలంలో బ్రహ్మోత్సవ సందర్భంగా పూర్తి చేసి రేపు వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో ఆయన తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగే ప్రత్యేకంగా కావలి, నెల్లూరు రాష్ట్ర ప్రజానికం అందరి తరఫున వారికి ఒక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. నేను ఒక చిన్న కోరిక, ఎవరు కూడా ఈ దేవస్థానాన్ని 30 సంవత్సరాల క్రితం పట్టించుకున్నప్పుడు ఈ కొండ పెట్టుకుంటా, పాత పెట్టుకుంటా గోగుల మండల వాసులందరూ కూడా వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు పండేటువంటి ధాన్యంతో కొంచెం పూజారులకు ఇస్తూ ఈ దేవస్థానాన్ని దాన్ని పాడుపడకుండా చేసినందుకు వారు రుణం తీసుకోవడానికి ఎంత చేసినా చాలదు. నేను పెద్ద ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద ఆయన అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, మేము కూడా సహకరిస్తే ఎంపీ నిధుల్లో నుంచి. కానీ ఇంకొక ఈ గ్రామాన్ని ఈ 2 పాత పెట్టుకుంటూ కొండ పెట్టుకుంటుని వాళ్ళకి మనం అన్ని సౌకర్యాలు కలుగజేసే విధంగా మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా ప్రార్థిస్తా ఉన్నాం. తీరికి ఇక్కడ వాటర్ పెట్టానా ఈ ఊరు గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మన ఎంపీ గారు,
ఎమ్మెల్సీ గారు వెంకటేశ్వర ఇంకా పోన్లా నాకు కాబట్టి ఖచ్చితంగా అన్ని ఆ స్వామి ఇచ్చిన అందరికీ ఎవరికైనా కూడా ఆ స్వామి ఇచ్చింది మళ్ళీ ఆయన కైంకర్యం చేయడం అది పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా చెప్పుకున్నామే కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కోరినట్టుగా మనం అందరూ కలిసి చేసుకుంటాం. థ్యాంక్ యూ. నమస్కారం.